హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హవిష్యా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా, అందులోనూ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం కూడా రాబోతుంది. మరి ఈ వరలక్ష్మి వ్రతానికి ఇంట్లోనే అమ్మవారి ముక్వాడస్కి సింపుల్గా ఎలా అలంకరణ చేసుకోవాలి అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్న అమ్మవారి ముక్వాడకి తంజావూరు స్టైల్లో పెయింటింగ్ నేనే వేశాను. ఎలా వేశాను అనేది కూడా మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో చూడండి. నిజంగా అండి, చాలా సింపుల్గా ఇంట్లోనే తంజావూరు స్టైల్ పెయింటింగ్ని చాలా ఈజీగా వేసుకోవచ్చు. తంజావూరు స్టైల్లో పెయింటింగ్ వేశాక అమ్మవారి ముక్వాడ చూశారు కదా, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. మరి ఈ అందాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి ఈ ముక్వాడకి మనము జ్యువెలరీస్ కూడా ఫిక్స్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. మరి జ్యువెలరీస్ ఎలా ఫిక్స్ చేయాలి అని మీకు డౌట్ ఉండొచ్చు. ఎలా చేయాలి అనేది డీటెయిల్గా నేను ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. నేను చెప్పినట్టు మీరు కూడా ఫాలో అయిపోండి. మీరు కూడా ఈజీగా ఇంట్లోనే అమ్మవారి ముక్వాడస్ని చాలా అందంగా రెడీ చేసుకొని ఈ వరలక్ష్మి వ్రతంకి పూజ చేసుకోండి. నిజంగా సాక్షాత్తు ఆ వరమహాలక్ష్మియే మన ఇంటికి వచ్చింది అన్నంత సాటిస్ఫాక్షన్ అయితే మనకు కలుగుతుంది. అమ్మవారికి అలంకరణ చేయడానికి నేను మీషో నుంచి ఈ జ్యువెలరీ సెట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. మీకు కావాలంటే మీరు ఇంకా ప్రీమియం క్వాలిటీలో జ్యువెలరీ ఆర్డర్ చేసుకొని కూడా అమ్మవారికి ఫిక్స్ చేయొచ్చు. ఇంకా చాలా అందంగా ఉంటుంది. చూసారు కదా, ఈ జ్యువెలరీ సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. దీన్ని నేను ఎలా యూజ్ చేస్తాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా మనము అమ్మవారి ముక్వాడకి పెడదాము. నిజంగా అండి, ఫైనల్ అవుట్పుట్ చూసి మీరు షాక్ అవుతారు. అంత బ్యూటిఫుల్గా వస్తుంది. ఈ జ్యువెలరీ సెట్లో నాకు లాంగ్ హారం విత్ షార్ట్ హారం అండ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. జ్యువెలరీ ఒకటి ఉంటే సరిపోదు కదా, మరి ఈ జ్యువెలరీని మనం కట్ చేసుకోవడానికి ఇలాంటి ఒక కట్టర్ కూడా అవసరం అవుతుంది. దీన్ని కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. లింక్ కింద ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ కట్టర్ ద్వారా మనము జ్యువెలరీని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, నేను ఎంత సింపుల్గా కట్ చేస్తున్నానో. మీరు కట్ చేసే ముందు ఒకసారి మీకు ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకే చూసుకొని చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నాకైతే ఇలా కావాలి అనేసి నీట్గా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక ఎడ్జ్ అయితే షార్ప్గా వచ్చింది. దాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ కట్టర్ అయితే కట్ చేస్తుంది. మనకు ఎంతవరకు కావాలో అంతవరకు జ్యువెలరీని కట్ చేసుకున్నాక ఈ జ్యువెలరీని అమ్మవారి ముక్వాడ పైన ఫిక్స్ చేయడానికి నేను డబుల్ టేప్ని అయితే యూజ్ చేస్తున్నాను. డబుల్ టేప్ వేసిన తర్వాతకి ఆ డబుల్ టేప్కి కూడా మళ్ళీ ఫెవీ బాండ్ అనే అడ్హెసివ్తోనైతే నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే B7000 గ్లూని యూజ్ చేసుకొని కూడా ఈ జ్యువెలరీని ఫిక్స్ చేయొచ్చు. కానీ నాకు B7000 గ్లూ కంటే కూడా ఈ ఫెవీ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫిక్స్ చేస్తే అని అనిపించి నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను. నిజంగా అండి, జ్యువెలరీ చాలా పర్ఫెక్ట్గా అంటుకుంటుంది. అస్సలు మళ్ళీ డిటాచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. నేను లాస్ట్ ఇయర్ ఇలాగే చేశాను. ఇప్పుడు కూడా మీకు అదే చూపిస్తున్నాను. నా లాస్ట్ ఇయర్ ముక్వాడని కూడా చూపిస్తాను. అసలు ఏ మాత్రం కూడా డిటాచ్ అవ్వలేదు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇక్కడ నేను డబుల్ టేప్ని ఈ జ్యువెలరీకి అటాచ్ చేయడానికి అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోండి. ఇక్కడ నాకు ఈ డబుల్ టేపు చాలా బ్రాడ్గా అనిపించి నేను దీన్ని అయితే హాఫ్ చేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా డబుల్ టేప్ని మనము హాఫ్ చేసుకున్నాక చక్కగా దీన్ని రెండులా యూస్ చేసుకొని ఒకదానికొకటి మరో దానికి ఇంకొకటి ఫిక్స్ చేసుకొని చాలా నీట్గా మనము జ్యువెలరీని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. దీన్ని మనము ముందు జ్యువెలరీకి స్టిక్ చేసుకొని జ్యువెలరీకి ఈ డబుల్ టేప్కి మధ్యలో కూడా ఫెవీ బాండ్ పెట్టుకోవాలి. అది బాగా డ్రై అయిపోయిన తర్వాతకి ఇంకో సైడ్ ఆఫ్ ఈ డబుల్ టేప్కి మనము మళ్ళీ ఫెవీ బాండ్ వేసుకొని దీన్ని మనము ముక్వాడ మీద స్టిక్ చేసుకోవాలి. నేను చెప్పడం కంటే చూస్తుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎలా అయితే ఫిక్స్ చేస్తున్నానో మీరు కూడా అలాగే రిమైనింగ్ జ్యువెలరీ సెట్ అంతా కూడా చక్కగా ఫిక్స్ చేసేయండి.
నీట్గా అన్ని సెట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు జ్యువెలరీలో వచ్చిన లాకెట్స్ని అయితే నేను ఇక్కడ అమ్మవారికి ముఖవాడ పైన సెంటర్లో ఇలా ఫిక్స్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇయర్ రింగ్స్ని కూడా నేను కింద బుట్టాన్ని కట్ చేసేసి పై పార్ట్ని మాత్రమే యూస్ చేసుకున్నాను. ఇంకొకటండి, నాకు ఇక్కడ నేను తీసుకున్న ఈ అమ్మవారి రూపుకి వెనకాల నాబ్స్ రాలేదు థ్రెడ్స్ కట్టుకోవడానికి. అందుకే నేను ముందే ఇలా థ్రెడ్స్ని అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను. రెండు వైపులా ఇలా టై చేసుకొని మనం తర్వాత అలంకరణ చేసుకున్నప్పుడు ఈజీగా కట్టేసుకోవచ్చు. అసలు ఏ మాత్రం కూడా ఊడదండి, మంచిగా ఫిక్స్ అయిపోతుంది. ఇందులోనే ఈ చెవు దగ్గర ఉన్న హోల్స్ నుండే నేను నల్ల పూసల్ని కూడా ఫిక్స్ చేసుకుంటున్నాను. నల్ల పూసలు కంపల్సరీ ఉండాలి కదా. ఆడవాళ్ళకు నల్ల పూసలు ఉంటేనే నిండు ముత్తైదుతనానికి నిలువెత్తు రూపం కదా. అందుకే అమ్మవారి రూపానికి కూడా కంపల్సరీగా నల్ల పూసలను అయితే వేసుకోండి, చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ ఈ జ్యువెలరీలో వచ్చిన చిన్న పీస్ని కట్ చేసుకొని ముక్కు పుడకలాగా యూస్ చేస్తున్నా. చాలా నీట్గా కనిపించిందండి. మీకు కావాలంటే ఇంకా పెద్ద సైజు ముక్కు పుడకల్ని కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే ఇది పర్ఫెక్ట్ అనిపించింది. చూసారు కదా ఫైనల్ లుక్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో కదా. నిజంగా అండి, చాలా సింపుల్గా అమ్మవారి ముఖవాడస్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తుంది లాస్ట్ ఇయర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ముఖవాడ. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. శారీ డ్రిపింగ్ చేశాక ఇంకా చాలా అందంగా కనిపించిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు ఆ ముఖవాడ సేమ్ అలాగే ఉందండి, ఏ మాత్రం జ్యువెలరీ డిటాచ్ అవ్వలేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లోనే ఇలాంటి వరలక్ష్మి అమ్మవారి ముఖవాడస్ని చాలా సింపుల్గా చేసుకోండి. మీలో ఎవరికైనా నేను చేసిన ఈ వరలక్ష్మి అమ్మవారి ముఖవాడ అలంకరణ నచ్చినట్టయితే పర్చేస్ చేయాలి అని అనుకుంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను పూర్తి డీటెయిల్స్ మీకైతే ఇస్తాను. మరి మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి ఇంట్లోనే అమ్మవారి ముఖవాడస్ని ప్రిపేర్ చేసుకొని వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని చాలా సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇలా రెడీ చేసుకున్న అమ్మవారి ముఖవాడాన్ని ఏ బాక్స్లో అయితే వచ్చిందో అందులోనే మళ్ళీ పెట్టేశామంటే అసలు ఏ మాత్రం చెరగకుండా మనం ప్రతి సంవత్సరం ఇదే ముఖవాడాన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా ఇలాంటి ముఖవాడస్ కావాలంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు డెలివరీ చేయడానికైతే ట్రై చేస్తాను. మన ఛానల్లో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా కమింగ్ డేస్లో పోస్ట్ చేస్తాను. చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.